ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జూపూడి గారు 64 రోజులు సార్. జూలై 23, సెప్టెంబర్ 25. ఈ మధ్యలో టీటీడీ ఏం చేసిందో తెలియదు, ఆ రిపోర్ట్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు, అసలు ఏం జరుగుతోందో టీటీడీలో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న తన పార్టీ మీటింగ్లో చెప్పేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ, భక్తులకు కానీ ఎవరికీ తెలియదు. ఎందుకు రిపోర్టును దాచిపెట్టింది, ఎందుకు 64 రోజుల తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేసింది? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు సిట్ దర్యాప్తుతో అసలు విషయాలు బయటకు వస్తాయా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యానిమల్ ఫ్యాట్ ఇది బయటకు రావాలి. ఇది వస్తుందా అసలు? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, సాక్షి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశం. ది రీజన్ నెంబర్ 1, మీరు పాయింట్ నెంబర్ 1 అని మీరు 10 పాయింట్లు చెప్పారు. నేను రీజన్ నెంబర్ 1 చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. ఇది మన రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి లౌకిక పునాది. ఇది ఒక రాజ్యానికి, ఆ రాజ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చినప్పటికీ అధికారంలోకి, రాజ్యానికి సెక్యులర్ సిస్టమ్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక మతం అంటూ ఉండదు. సార్, యు గాట్ మై పాయింట్? yes sir. రాజ్యానికి మతం అంటూ ఉండదు. అనేకమైన మతాలు, ప్రాంతాలు, భాషలు, కులాలు ఉన్నటువంటి వివిధ నైసర్గిక స్వరూపాలు ఉన్నటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటాం మనం. అందరూ సమానమే, అధికారంలోకి వచ్చిన వాడికి అందరూ సమానమే. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరపాటు జరిగి ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయం కాబట్టి ప్రధానమంత్రుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు జడ్జిల దాకా, అంటే అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి నమ్మకస్తులు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నటువంటి ఒక దేవాలయం. దానికి హెడ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే, పొరపాటున ఎక్కడైనా మీరు ఇందాక దాకా ఏఆర్ ల్యాబ్ కానీ, లేకపోతే సెంట్రల్ నేషనల్ ల్యాబ్ కానీ, ఇవన్నీ కూడా నా దృష్టిలో హంబక్కండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రాక్టీస్. హి హస్ గాట్ లాట్ ఆఫ్ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆ ప్రాంతంలోనే పుట్టిన వ్యక్తి, అక్కడ మొన్నటిదాకా నేను నాస్తికుడిని, నాకు దేవుడి మీద నమ్మకం లేదన్న వ్యక్తి, రీసెంట్గా చేదు అనుభవాలు వచ్చిన తర్వాత నా దేవుడు వెంకటేశ్వర స్వామి అన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత భారత రాజ్యాంగ లౌకిక విధానం ప్రకారం మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ జరిగి ఉంటే గుట్టుగా దాన్ని సరిదిద్ది, దాని మీద ఎవడైతే ప్రభావం చూపించాడో వాళ్ళని శిక్షించి, ఇలాంటి జరగకూడదని రహస్యంగా చేయాల్సిన పనిది. ఇది మీ రాజకీయ ప్రాబల్యం కోసం, అవును, మీ వైఫల్యాలు, మీ పరిపాలనలో 100 రోజుల వైఫల్యాల కోసం కప్పబెట్టుకున్నారు సార్. టీటీడీలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం చూస్తే యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి నెయ్యి లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ వెళ్ళి ఉంటే దానికి బాధ్యుడు ఈవో అనుకోవాలనా, అక్కడున్న అధికారులు అనుకోవాలనా, లేదు మేము పంపలేమదా అంటున్నా, లేదు కలిపేశాం మేమని అంటున్న చంద్రబాబు అనుకోవాలనా? ఎవరిది తప్పు? ఛాన్సే లేదు కదా. జూలై 23 నుంచి ఈ రోజు వరకు ఈశ్వర్ గారు, వన్ డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు సార్, టెస్ట్ చేయకుండా. అది మురళి గారికి బాగా తెలుసు. ఒక్క డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు సార్. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ హెడ్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ ఈవో శ్యామలరావు గారు, అవును, అండ్ స్టేట్ హెడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, అవును. వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు పక్కన పెట్టుకొని చదవండి. బోత్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. బోత్. ఆయన యానిమల్ ఫ్యాట్ ఉందంటున్నాడు, ఈయన 10 ట్యాంకులు తీసుకొస్తే 6 ట్యాంకుల్లో లేదు, వాటిని అలౌ చేసాం, 4 ట్యాంకుల్లో ఉంటే వాటిని రిజెక్ట్ చేసాం. ఒకళ్ళు వాళ్ళ దగ్గర ప్రాపర్ గా ల్యాబ్ ఉన్నట్టయితే. అవును. అదే ఆయన ఏం చెప్తున్నట్టే, ఈవో గారు, గతంలో ల్యాబ్ ఉండేది, ఇప్పుడు ల్యాబ్ లేదు, పని చేయట్లేదు, దీన్ని మేము ఎక్కడికో పంపించాం. అంటే వన్స్ రిజెక్టెడ్ టీటీడీలో ల్యాబ్ ఉంది, టీటీడీలో ల్యాబ్ ఉంది, కొన్ని టెస్టుల కోసం అనుమానం ఉన్నప్పుడు
యానిమల్ ఫ్యాట్ అనే విషయంలో కొన్ని టెస్టులు మాత్రం ఇక్కడ అవకాశం లేదు సార్, ఇక్కడ పూర్తి స్థాయిలో లేదు కాబట్టి NDDBకి పంపించారంట వాళ్ళు. ఓకే, ఇదే కదా కాంట్రడిక్షన్, మెయిన్ టెస్ట్ ఇదే కదా, మెయిన్ టెస్ట్ ఇదే కదా, మెయిన్ సబ్జెక్ట్ ఇదే కదా, ఇది యానిమల్ ఫ్యాట్ మీదే కదా జరిగింది, యానిమల్ ఫ్యాట్ మీదే కదా. ఇంతమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఒకే ఒకటి యానిమల్ ఫ్యాట్. అవును, అది మెయిన్. ఈ యానిమల్ ఫ్యాట్ మీద జరుగుతుంటే మీ దగ్గర ల్యాబ్ ఉందా లేదా ముందు ప్రూవ్ చేయాలి. నంబర్ 2, ఈవో గారి స్టేట్మెంట్లు, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వేరువేరుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏం మాట్లాడితే అది మాత్రమే మాట్లాడడానికి ఈవో గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించారు లేదు? అవునవును.